స్క్రీన్ టైం లేకోకుండా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంతెందుకు ఇంట్లో వాళ్ళు అంటున్నారు ఎంతకాలం ఇలా పెంచుతారు అనేసి. Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా, కుదరడమే లేదు. అంతకుముందేమో హెల్త్ ఇష్యూస్, తర్వాత షిఫ్టింగ్ సర్దుకోవడం, ఆ తర్వాత డస్ట్ అలర్జీ, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల అయితే వ్లాగ్స్ పెట్టడానికి కుదరలేదు ఇన్ని రోజులు. ఐఎమ్ సో సారీ. చాలామంది నాకు మెసేజెస్ చేశారు, ఏమైంది, ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు, హెల్త్ ఎలా ఉంది, ధన్వి ఎలా ఉంది అని చెప్పేసి. మెయిన్ షిఫ్టింగ్ వల్లనే వీడియోస్ అయితే పెట్టడానికి కుదరలేదు. సర్దుకుంటూ ఉండడం, కొద్దిగా ఆ రొటీన్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ అయితే బాగుంది, ధన్వి హెల్త్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇకపై రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇవాళ మీతో నా ప్రొడక్టివ్ ఫుల్ డే రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నా ధన్వికి, అలాగే నా కోసం అనేసి. ఈ డస్ట్ అలర్జీ, గొంతు గరగరగా ఉన్నప్పుడు ఈ సోర్ థ్రోట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా కోసం అయితే ఒక కప్ హాట్ వాటర్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసాను. ఇంకా ధన్వి కోసం అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్లోకి పసుపు, పెప్పర్ పౌడర్, అలాగే జీలకర్ర, కొద్దిగా వాము సీడ్స్, అలాగే కొద్దిగా నట్మెగ్ పౌడర్ వేసేసి, ఒక 2 మింట్ లీవ్స్ ఆప్షనల్, బట్ మింట్ లీవ్స్ వేసినా కూడా మన గొంతుకు బాగుంటుంది. సో వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దీనిలో కొద్దిగా హనీ, లెమన్ కలిపి తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనకు వెయిట్ లాస్కి, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు, అలాగే మన బాడీని డీటాక్స్ కూడా చేస్తుంది. ఈ డీటాక్స్ డ్రింక్ తాగడానికన్నా ముందు నేను నైట్ సోక్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను ఎవ్రీడే. ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత ఖచ్చితంగా డైలీ ఒక 5 ఆల్మండ్స్, ఒక 4 క్యాషూస్, 1 వాల్నట్, ఒక 10 ఎండు ద్రాక్ష, తెల్లవి కానీ నల్లవి కానీ ఎండు ద్రాక్ష సోక్ చేసి తీసుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష ఏమంటే వాటర్తో పాటు తీసుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష సోక్ చేసిన వాటర్ తాగడం వల్ల మన స్కిన్కి మంచి గ్లో వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. అలాగే ఈ ఆల్మండ్, వాల్నట్, అలాగే క్యాషు ఇవి కూడా మనం ఎర్లీ మార్నింగే తీసుకోవడం వల్ల మనకు మంచి ఎనర్జీ ఉంటుంది. ఊరికే డిజీనెస్ ఉండడము, తల తిరిగినట్టుగా అనిపించడము, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడే కానీ సోక్ చేసే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ఎన్హాన్స్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవ్వడం వల్ల ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ ఉండవు. అలాగే దీంట్లో కొన్ని యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ ఫైటిక్ యాసిడ్, టానిన్స్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఇవన్నీ కూడా సోక్ చేయడం వల్ల వెళ్ళిపోతాయి. సో దట్ ఓవర్ నైట్ సోక్ చేసి, లేదంటే ఒక 4 to 5 hours సోక్ చేసి తీసుకుంటే మనకు మ్యాక్సిమం న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ మన బాడీకి ఉంటుంది. సో ఇలా నేనేమేమి ఫాలో అవుతానో ధన్వి కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అవుతుంది. తను కూడా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తిన్నాక ఇద్దరం డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ కొద్దిగా రీసెంట్ టైమ్స్లో నా డయట్ కంప్లీట్గా చేంజ్ అయింది. నేను నెక్స్ట్ ఒక అప్కమింగ్ వ్లాగ్లో డీటెయిల్గా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే షేర్ చేస్తాను. అందులో నేను డెలివరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, వెయిట్ లాస్ అవ్వడానికి ఏమేమి చేశానని డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. మనము ఒక రొటీన్ సెట్ చేయడానికి చాలా కష్టపడాలి, బట్ చిన్న చిన్న సిచ్యువేషన్స్ చాలా రొటీన్ ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అలాంటిదే. ఈ ఇల్లు షిఫ్టింగ్ పుణ్యమా అని నా రొటీన్ కాస్త బాగా దెబ్బతినింది. లేట్గా పడుకోవడం, కొద్దిగా లేట్గా లేవడం వల్ల ఇప్పుడు 4 o'clockకి లేద్దామన్నా అవ్వడం లేదు. నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా బ్యాక్ టు నా నార్మల్ రొటీన్కి రావడానికి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ పెసరట్టు చేస్తున్నా. మామూలుగా ఎప్పుడు స్ప్రౌట్స్ నేను క్లాత్లోనే చేసేదాన్ని, ఈసారి చూద్దాం ఎలా వస్తాయో అని ఈ స్టీమ్ బౌల్లో ట్రై చేసా. చాలా బాగా వచ్చాయి. సమ్మర్ కదా, ఈజీగా మొలకలు వస్తాయి. మామూలుగా పెసరట్టు చేయాలంటే గ్రీన్ గ్రామ్స్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి కదా, బట్ ఈ స్ప్రౌట్స్ మనం చేయడానికి ముందు ఆల్రెడీ సోక్ చేసి తర్వాత మొలకలు వచ్చింటాయి కాబట్టి డైరెక్ట్గా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. దీనికోసం మిక్సీ జార్లో ఒక 1 cup స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్, అలాగే నేను ముందు రోజు నైట్ ఒక బౌల్లో 1/4 cup మినపప్పు, అందులోనే 1 teaspoon రైస్, ఒక 1/4 teaspoon మెంతుల్ని వేసి సోక్ చేసి పెట్టున్నాయి. ఇప్పుడు అవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లము, ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నా. మరీ కారం ఎక్కువైతే దాన్ని తినలేదు అనేసి. ఇందులోకి ఒక 1/2 teaspoon జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ మనకు దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి.
పెసరట్టుకి అల్లం పచ్చడి మంచి కాంబినేషన్. దీనికోసం అయితే ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. ధనియాలు తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఈ ఫ్లేవర్ పెద్దగా నచ్చదు. మామూలు కావాలి అంటే మీరు ఒక 1 టీ స్పూన్ ధనియాలని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇందులోకి కొద్దిగా అల్లము, వెల్లుల్లి, ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మామూలుగా ఈ పెసరట్టుకి కోకోనట్ చట్నీ లేదా గ్రౌండ్నట్ చట్నీ, పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ పెసరపప్పు హై ప్రోటీన్ కదా, డైజెస్ట్ అవ్వడానికి కష్టం. అలాంటప్పుడు అల్లం పచ్చడి తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకొని, పెద్దదైతే 1 టొమాటో, చిన్నవైతే 2 టొమాటోస్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈ టొమాటోస్ అన్నీ బాగా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 టీ స్పూన్ బెల్లం వేయాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి, అప్పుడే మనకు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. ఇక పెసరట్టు చేయడానికి ప్యాన్ వేడైన తర్వాత ఫ్యూ డ్రాప్స్ నెయ్యి వేసి ఇలా ఆనియన్తో రబ్ చేయాలి. ఎప్పుడే కానీ మనం క్యాస్ట్ ఐరన్ యూస్ చేస్తున్నప్పుడు ప్రాపర్ సీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం ప్రతి దోశ వేయడానికన్నా ముందు కొద్దిగా ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసి బాగా రబ్ చేసి దోశ వేసుకుంటే అస్సలు అతుక్కోకుండా వస్తాయి. మనకు ఈ పెసరట్టు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీంట్లో మనం థిక్గా కావాలంటే కొంచెం అంటే ఫ్లఫీగా కావాలా లేదంటే క్రిస్పీగా కావాలా, ఎలా కావాలన్నా మనం వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలంటే కొంచెం పల్చగా వేసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు, అస్సలు అతుక్కోదు, పర్ఫెక్ట్గా వస్తుంది. మా ఇంట్లో కొద్ది క్రిస్పీగానే ఇష్టపడతారు పెసరట్టు కానీ దోశ కానీ, కాబట్టి కొంచెం నేను ఇలా పల్చగానే వేసుకుంటాను. ఇంతే సింపుల్ స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ పెసరట్టు రెడీ. ఏరా కంప్లీట్గా అయ్యేంత వరకు కూడా ఆగవానన్నా? బాగుందా అల్లం చట్నీ? ఏమి నచ్చిందా? ఎంత నచ్చింది చెప్పు మా, కొంచెమా చాలానా? బాగా బిగ్గా. రాగి మాల్ట్ లాగా ఎందుకుంటుందన్నా? రాగి మాల్ట్ లాగా ఎందుకుంటుంది అది? నాకా? నేను తినాలా? మా ధన్వి ఫస్ట్ దోశలు వేసేటప్పుడే తినేయాలి అంటుంది. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేశాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇవాళ బ్రెడ్ చేయాలనుకుంటున్నా. ఇది 4th టైం. యాక్చువల్గా ఫస్ట్ 2 సార్లు కూడా ఫ్లాప్ అయిపోయింది, 3rd టైం బాగా వచ్చింది. సో ఆ రెసిపీని మీతో ఇవాళ షేర్ చేస్తున్నాను. మా ధన్వికి అప్పుడప్పుడు బ్రెడ్ విత్ పీనట్ బటర్, బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ గార్లిక్ టోస్ట్ ఇలా చాలా ఇష్టం, అడుగుతూ ఉంటుంది. మేము మామూలుగా అయితే బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చేవాళ్ళము, బట్ అందులో కూడా కలర్స్ వేస్తారు, మైదా వేస్తారని తెలిసినప్పటి నుంచి ఇంకా ఎందుకు దాని బదులు వైట్ బ్రెడ్ తీసుకోవచ్చు కదా, వైట్ బ్రెడ్ అట్లీస్ట్ ప్యూర్ మైదా, దీంట్లో మళ్ళీ కలర్ యాడ్ చేసి మైదా వేస్తున్నారు అనేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ 2 టైమ్స్ రాలేదు, బికాజ్ ఈస్ట్ ప్రాపర్గా ఎలా వేయాలి అనేసి తెలియక అలా సరిగ్గా రాలేదు. బట్ 3rd టైం పర్ఫెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అవి నోట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆ రెసిపీని ట్రై చేస్తున్నాను. ఈస్ట్ వచ్చేసి డ్రై ఈస్ట్ కానీ యాక్టివ్ ఈస్ట్ ఏది తీసుకున్నా కూడా యాక్టివేట్ చేసుకొని యూజ్ చేయడం బెటర్. మనకు ఆల్రెడీ యాక్టివేట్ ఈస్ట్ అంటే డైరెక్ట్గా మనం పిండిలో కలిపేయచ్చు అంటారు, బట్ హార్డ్ వస్తుంది అది నేను ట్రై చేసిన ప్రకారము. అందుకోసము ఒక బౌల్లో ఒక 1 కప్ కొద్దిగా వామ్ మనం ఫింగర్తో టచ్ చేస్తే గోరువెచ్చగా ఉండాలి. అలా గోరువెచ్చగా ఉన్న నీళ్ళలోకి ఒక 2 టీ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే షుగర్ వేస్తారు, షుగర్ వద్దనుకుంటే హనీ ఆర్ జాగరీ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ ఈస్ట్, యాక్టివేటెడ్ డ్రై ఈస్ట్ అయితే యూస్ చేస్తున్నా. ఇది బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెడితే అప్పుడు ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇలా మనకు కొద్దిగా బుడగల్లాగా కొంచెం నురగొచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు బ్రెడ్ వస్తుంది ఇలా ఈస్ట్ యాక్టివేట్ అయితే. ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ నేను స్ప్రౌటెడ్ గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర స్ప్రౌటెడ్ గోధుమ పిండి లేదంటే నార్మల్ గోధుమ పిండి అయినా కూడా వేసుకొని చిటికెడు ఉప్పు వేసి
ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కోల్డ్ ప్రెస్డ్ కానీ రిఫైన్డ్ ఆయిల్ లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ బ్రెడ్ సాఫ్ట్నెస్ కోసం ఈ ఆయిల్ వేసేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ 1 కప్ వాటర్ ఏదైతే ఉందో ఈ రేషియో పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా యాడ్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ పిండి మరీ హార్డ్గా అవుతుందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పిండి మరీ ఎక్కువ అతుక్కుంటుంది చేతికి అంటే కొద్దిగా పిండి మళ్ళీ సపరేట్గా పౌడర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. దీన్ని ఇలా ఒక 10 నిమిషాలైనా కూడా బాగా నీట్ చేయాలి. ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా అది పిండి ఉబ్బుతుంది, ప్రూఫింగ్ అవుతుంది. అప్పుడే మనకు బ్రెడ్ అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాగా నీట్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి టకింగ్ చేస్తూ మనము అంతా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి పెట్టి ప్రూఫింగ్ అంటే రెస్ట్ ఇవ్వాలి. ఒక 1 to 1.5 hours అలా వదిలేయాలి. అప్పుడు ఇప్పుడు ఏ సైజ్ అయితే ఉందో దీనికి డబుల్ సైజ్ అయితే వస్తుంది. దీనిపైన ఒక తడి బట్ట ఏదైనా కప్పేసి మూత పెట్టేసి అలా ఒక 1 to 1.5 hours అయితే ఇవ్వాలి. దీన్ని ప్రూఫింగ్ ఆర్ రెస్టింగ్ అనేసి అంటారు. ఇలా ప్రూఫింగ్ చేసినప్పుడు పిండి డబుల్ సైజ్ వస్తేనే మనకు బ్రెడ్ సాఫ్ట్గా వస్తుంది. తీసుకో. ఏం నాన్న అది? నీకు తెలీదా? నీకే సర్ప్రైజ్. కూర్చో, ఓపెన్ చేద్దాం. మా ధన్వికి లిటిల్ ట్వింకిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక పాప్సికల్ యాక్టివిటీ కిట్ ఒకటి అంటే మాంటిసరీ బేస్డ్ యాక్టివిటీ కిట్ ఒకటి పంపించారు. కన్నా ఏంటిది తెలుసా? తెలీదా? చూద్దామా? వా, ఏముంది ఇందులో చూద్దామా? వావ్, ఏమిది? ఇలా ఫ్లాష్ కార్డ్స్ లాగా ఉంటాయి. ఇక్కడ కలర్డ్ పాప్సికల్స్ ఉంటాయి. ఈ యాక్టివిటీ కిట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో రివ్యూ చేయమని అయితే పంపించారు. ఆల్రెడీ రీల్ కూడా షేర్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో. అండ్ నాకు ఈ యాక్టివిటీ కిట్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంది. సో దట్ యూట్యూబ్లో కూడా షేర్ చేస్తే ఇంకొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ ధన్వి డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, క్యూట్ థింగ్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అవన్నీ నేను యూట్యూబ్లో షేర్ చేయలేను బికాజ్ పిల్లలు ఉండేవి షార్ట్స్ నేను షేర్ చేసినా కూడా యూట్యూబ్ ఎవరికి సజెస్ట్ చేయదు. అందువల్ల మనకేమంటే ఇందులో ప్యాటర్న్ మ్యాచింగ్ లాగా సేమ్ ఇప్పుడు ఇందులో ఏ ప్యాటర్న్ ఉందో అది వీళ్ళు మ్యాచ్ చేయాలి. అదే యాక్టివిటీ. ఇందులో ఉన్న ఈ 54 కార్డ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఇలా డిఫరెంట్ మనకు సెట్స్ అయితే ఉంటాయి. సో దీన్ని వీళ్ళు మ్యాచ్ చేయాలి. చాలా ఎంగేజింగ్ యాక్టివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా నేను ఇంతకుముందు మన హోమ్ స్కూలింగ్ యాక్టివిటీస్లో కూడా చాలా ఇలాంటివి షేర్ చేశాను కదా. వాళ్ళతో ధన్వితోటే క్రేయన్ తోటి కలర్ చేయించడం, స్కెచ్ పెన్స్తో కలర్ చేయించడం. అలా ఎవరైనా వర్కింగ్ మామ్స్ ఉన్నారు లేకపోతే బిజీగా ఉన్నారు, ఇవన్నీ ఇంట్లో డిఐవై యాక్టివిటీస్ చేయించే టైం లేదు అనేవాళ్ళు తప్పకుండా ఇలాంటి యాక్టివిటీ కిట్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ లిటిల్ ట్వింకిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మంచి యాక్టివిటీ బైండర్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మాంటిసరీ యాక్టివిటీ కిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వాళ్ళ పేజ్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. అండ్ అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. వన్స్ మనం పర్చేస్ చేస్తే చాలా డేస్ మనం ఇవి యూస్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇవి చాలా అంటే స్క్రీన్ టైం లేకోకుండా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇల్లు షిఫ్టింగ్ ఇందులో బిజీగా ఉన్నామా. యాక్చువల్గా తనకు నేను డైలీ యాక్టివిటీ చేయించడానికి కుదరడం లేదు. నాకు కూడా సర్దుకోవడం ఇవన్నీ ఇది రావడం వల్ల నాకు కొద్ది రోజులు నాకైతే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇవి బోర్ కొట్టవు. డైలీ కొన్ని సెట్ ఆఫ్ కార్డ్స్ రిపీటెడ్గా చేపిస్తున్నా వాళ్ళకి నెక్స్ట్ టైం చేసేసరికి కొత్తగానే అనిపిస్తాయి. సో ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తే ఎవరైనా పర్చేస్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి. మెయిన్ మ్యాచింగే కాకుండా సీక్వెన్స్ లాగా కూడా నెక్స్ట్ ఏది వస్తుంది అనేసి. సో ఇది నెక్స్ట్ లెవెల్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ని ఐడెంటిఫై చేయడం. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇది ఒక కిట్ తీసుకోవడం వల్ల. మెయిన్గా ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళలో ఉన్న క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అంటే దీన్ని ఎలా మ్యాచ్ చేయాలి అనేసి వాళ్ళల్లో ఉన్న క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అలాగే పిన్సర్ గ్రిప్ అంటే వాళ్ళు పట్టుకునేదానికి ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మ్యాచ్ చేసేటప్పుడు దీన్ని హోల్డ్ చేస్తారు, ప్లేస్ చేస్తారు. సో ఫింగర్స్ అన్నీ కూడా వీళ్ళ ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి.
నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా కలర్స్ నేర్చుకోవచ్చు, డిఫరెంట్ షేప్స్ నేర్చుకోవచ్చు, ఎందుకంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అలాగే ప్రీ రైటింగ్ స్కిల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అంటారా, ఇందులో స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇలా ఉన్నాయి. అలాగే కొన్ని షేప్స్ కూడా ఉన్నాయి, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. సో ఇవన్నీ చాలా రకాల థింగ్స్ అయితే చాలా రకాలుగా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఈ కిట్. ఏం చేస్తున్నావు నాన్న? బుజ్జోడా, ఎవరి కోసం యాక్టివిటీ? మీ పాపనా? ఓకేనన్నా, అలా చేయాలా? ఎవరికి నేర్పిస్తున్నావు నాన్న? మీ బుజ్జోడికా? ఓకేమ్మా. ఇంకా దానివి యాక్టివిటీ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ స్నాక్కి మ్యాంగో అయితే తీసుకుంటున్నాం. ఇంకా సీజన్ స్టార్ట్ అయిందంటే ఎవరి మాట వినేలేదు మా దానివి. కానీ నేను ఎప్పుడు పీల్ తీసేసే ఇస్తాను, ఎందుకంటే అవి రైప్ చేయడానికి చాలా రకాల పౌడర్స్, కెమికల్స్. కొంచెం దూరం జరుగురా, యూజ్ చేసింటారు కదా, అందుకనేసి నేను తీసేస్తా వీలైనంత వరకు. ఇదే అని కాదు, యాపిల్ కూడా అంతే. యాపిల్కి చాలా వ్యాక్స్ ఉంటుంది కదా, అందుకనేసి యాపిల్ పీల్ కూడా తీసేస్తా. పపాయ కూడా వ్యాక్స్ ఉంటుందా? కన్నలో నీకు ఏ ఫ్రూట్ ఎక్కువ ఇష్టం? మ్యాంగో, యాపిల్, పపాయ, ఇంకా ఇంకా బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, ఇంకా అన్ని ఫ్రూట్స్ ఇష్టమా నీకు? అమ్మో, లిస్ట్ చాలా పెద్దదని ఇది. నేను కట్ చేసేంత వరకు ఉండనివ్వవా? మ్యాంగో తింటే ఏమొస్తుంది నాన్న? ఎనర్జీ వస్తుంది. ఇంకా అమ్మో, ఎనర్జీ వేరు, బలం వేరు. అమ్మో, కంటికి మంచిది. చూసిస్తాను, అట్లా తింటావా? సరే తిని. డ్రెస్ మీద వేసుకోకుండా లేదా, తింటే ఇది ఇవ్వను, అది తింటే ఇది ఇవ్వను. ఏవైనా సరే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ రెగ్యులర్గా తింటూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా జంక్ బదులు, జంక్ ఇవ్వడం ఈజీనే, మనకు రెడీమేడ్గా దొరుకుతాయి ప్యాక్డ్ ఫుడ్స్ కాబట్టి ఈజీగా ఇచ్చేయచ్చు. బట్ ట్రస్ట్ మీ, వాళ్ళకు మనకు న్యాచురల్గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇంట్లో ప్రిపేర్ చేసే స్నాక్స్ కొద్దిగా వారంలో ఒక రోజు టైం తీసుకొని చేసుకున్న వారం మొత్తం సరిపడే అన్ని స్నాక్స్ కూడా చెయ్యొచ్చు. అలాంటివి కూడా నేను షేర్ చేస్తాను అప్కమింగ్ వ్లాగ్స్లో, ఎందుకంటే ధన్వీకి ఇంకా రెగ్యులర్గా స్కూల్ ఉంటుంది కాబట్టి స్నాక్స్ కావాల్సి వస్తుంది. అలా స్నాక్స్ ఏమైనా చేసి పెట్టుకుంటే హెల్త్కి మంచిది. ప్యాక్డ్ ఫుడ్స్లో ఏమంటే సాల్ట్, షుగర్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఇలా చాలా యాడ్ చేస్తారు. పైగా దాంట్లో వచ్చే న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా వరకు తక్కువే ఉంటుంది. అది పిల్లలకి మంచిది కాదు. అది ఇప్పుడు ఏమంటారు, అబ్బా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పిల్లలకి జంక్ ఇవ్వడం లేదంటే ఆ పేరెంట్స్ ఏదో తప్పు చేసినట్టుగా చూసేస్తున్నారు. అసలు మమ్మల్ని అంటున్నారు, అంతెందుకు ఇంట్లో వాళ్ళే అంటున్నారు, ఎంతకాలం ఇలా పెంచుతారో అనేసి. జస్ట్ ఇమాజిన్, మన చిన్నప్పుడు మనకు కూడా అంటే ప్యాక్డ్ స్నాక్స్ ఇలాంటివి వచ్చేవి. జంక్ ఫుడ్ తిన్నాము అంటే బిస్కెట్స్ అవి ఇవి, కానీ ఇప్పుడు జరుగుతున్నంత కల్తీ లేదు అప్పుడు ఫుడ్లో. ఎందుకంటే అప్పుడు చాలా వరకు మనకి ఇళ్ళల్లోనే స్నాక్స్ చేసేవాళ్ళు, బయట కొని తినడం అనేది చాలా తక్కువ ఉండే. అట్లా అప్పటికి అంత స్నాక్ తిన్నందువల్లే ఆ షుగర్స్, సాల్ట్ వల్ల ఇప్పుడు మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఫుడ్ క్వాలిటీనే సరిగ్గా ఉండడం లేదా. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం పిల్లలకి జంక్ ఇస్తున్నామంటే వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా కమింగ్ 10 years ఆ 15 yearsకి వాళ్ళు ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. జస్ట్ ఎవరైనా హెల్దీ వేస్ ఫాలో అవుతున్నారంటే వాళ్ళని సర్కాస్టిక్గా వాళ్ళని క్రిటిసైజ్ చేయడమో లేకపోతే ఒక మాట అనడము హర్ట్ అయ్యేలాగా కాకోకుండా కుదిరితే ఎంకరేజ్ చేయడము, మనము ఫాలో అవ్వడం చేస్తే మనకు మంచిది, మన పిల్లలకి మంచిది. బికాజ్ మనం మన పిల్లలకి ఇచ్చే బిగ్గెస్ట్ అసెట్ ఏదైనా ఉంది అంటే అది మంచి హెల్త్. ఇంతకు ముందంతా డబ్బులు సంపాదించి పెట్టాలి, మంచి ఎడ్యుకేషన్. ఎస్, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది చేయాలన్నా ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి కదా. సో హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కన్నా నీకు ఇంట్లో బాగా ఇష్టమైన ప్లేస్ ఏది నాన్న?
కిచెనా? మా ధన్వికి ఎప్పుడు నీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే కిచెనే చెప్తుంది, ఎందుకంటే తనకు ఫుడ్ ఎప్పుడు అవైలబుల్గా ఉండేది కిచెన్లోనే కాబట్టి. తిను, సరే తిను. చూద్దామా? సూపర్. ఉండు, దీన్ని పంచి ఇవ్వాలి. ఇట్లా ఒక పంచి ఇవ్వు. ఇదో ఇట్లా. వెరీ గుడ్. ఇలా 1.5 hour అయిన తర్వాత చూడొచ్చు డబుల్ ద క్వాంటిటీ అయింది. ఇంత బాగా ఫ్లఫీగా అది ఉబ్బితేనే మనకు బ్రెడ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. దీనికి మా ధన్వికి ఒక పంచ్ ఇవ్వరా అంటే ఆడుకుంటోంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి బాగా నీట్ చేయాలి మనము. ఒకవేళ చేతికి అంటుకుంటున్నట్లయితే కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ రాసుకొని బాగా నీట్ చేసేసి మనము దేంట్లో అయితే బ్రెడ్ బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రే సైజుకి అకార్డింగ్గా మనమైతే షేప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం బాగా ఇలా మనము చపాతీని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగా, మరి అంత తిన్నగా కాదు, జస్ట్ ఇలా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసుకొని లోపలికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఈవెన్గా కుక్ అవుతుంది లోపలంతా కూడా. ఇలా రోల్ చేసుకుంటూ సైడ్స్లో అంతా కూడా మనము ట్యాప్ చేస్తూ చేసుకోవాలి. పర్ఫెక్ట్ బ్రెడ్ బేకింగ్ ట్రేకి సరిపోయేంత షేప్కి చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఆ ట్రేకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. అప్పుడే మనకు బ్రెడ్ అతుక్కోకుండా లేకపోతే సైడ్స్ అంచులు మాడిపోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రేలోకి దీన్ని పెట్టేసి బాగా ఒకసారి ట్యాప్ చేస్తే ఇంకా ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక వెట్ క్లాత్ని కవర్ చేసేసి అగైన్ ఒక 40 to 45 minutes అలా సెకండ్ ప్రూఫింగ్ అంటారు. ఇది సెకండ్ టైం రెస్టింగ్లోకి అయితే పెట్టేయాలి. ఇలా పెట్టినప్పుడు కూడా సైజ్ డబుల్ అవుతుంది. ఇలా 2 times మనం ప్రూఫింగ్ చేసినట్లయితే మనకు బ్రెడ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మామూలుగా అయితే నేను ఈస్ట్ యూజ్ చేయకోకుండా చేసేదాన్ని బ్రెడ్స్ ఇంతకుముందు. నార్మల్ కేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి, బట్ ఇది పర్ఫెక్ట్ మనకు బేకరీలో దొరికేలాంటి బ్రెడ్. ఇలా ఒక 45 minutes తర్వాత తీసి చూడొచ్చు, ఆల్మోస్ట్ డబుల్ సైజ్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మనం ఓవెన్లో బేక్ చేయొచ్చు. దీనిపైన కొద్దిగా నేను నెయ్యి అప్లై చేస్తున్నా, మంచి కలర్ రావడం కోసము. బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేయొచ్చు. దీన్ని నేను ఇవాళ ఓవెన్లో చేస్తున్నాను. 180 degrees Celsius దగ్గర 10 minutes ప్రీహీట్ చేసి ఇప్పుడు దీన్ని 180 degrees Celsius దగ్గర 30 to 35 minutes బేక్ చేస్తే ఇలా పర్ఫెక్ట్ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఓవెన్ నుంచి తీసిన తర్వాత వెంటనే కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసేసి అగైన్ దీనిపైన ఒక క్లాత్ తోటి కవర్ చేసి ఒక 15-20 minutes ఆ బ్రెడ్ అది టిన్ అనేది కొంచెం చల్లగా అయ్యేంత వరకు అలా వదిలిపెట్టాలి. అప్పుడే మనం తీసిన వెంటనే మనము దాన్ని అంటే డిమోల్డ్ చేసే ట్రై చేస్తే మనకు ముక్కలు ముక్కలుగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా ఒక వైర్ ర్యాక్ పైన బోర్లింగ్ చేసి ట్యాప్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో. సేమ్ మనకు మనం బేకరీలో కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పైన క్లాత్తో కప్పేసి ఒక 2 to 3 hours అలా వదిలేసిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఏమాత్రం విరుక్కోకుండా మనకు బ్రెడ్ అయితే వస్తుంది. ఇంతే, చాలా సింపుల్ చేయడము. దీంట్లో ప్రూఫింగ్కి టైం పడుతుందంటే మనం చేసే ప్రాసెస్ చాలా తక్కువ, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ బయటకు అయితే వెళ్తున్నాము, డైనింగ్ టేబుల్ తీసుకుందామనేసి. అలాగే ధన్వికి సైకిల్ ఒకటి, స్విమ్ వేర్ కొద్ది కొందామనేసి అయితే అనుకుంటున్నాం. ఇంతకు ముందు ఉన్న డైనింగ్ టేబుల్ది గ్లాస్ది ఉండే, ధన్వి వాటర్ బాటిల్ తోటి కొట్టేసి విరిగిపోయింది అది. సరే లేదులే పదా, ఎక్కడికి వదిలేసి వెళ్ళేది. నేను వస్తున్నాను కదా, నేను వస్తుందా చెప్పు. కన్నా ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఎవరు వాళ్ళు? హాయ్ కుట్టినా. మోము ఇస్ యువర్ ఫ్రెండ్?
ఈ డైనింగ్ టేబుల్ కోసం అయితే లాస్ట్ 3 డేస్గా తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని షాప్స్కి వెళ్ళామో, చాలా చోట్ల డిజైన్స్ నచ్చలేదు, కొద్దిగా డిజైన్ నచ్చింది అనే చోట చాలా టూ మచ్ ప్రైస్ చెప్తున్నారు. ఈ మనకు బేసిక్ టీక్ వుడ్ తోటి 4 సీటర్ కావాలంటే 1.5 lakh అంటే స్టార్టింగ్ ప్రైస్ అంట. అది అసలు కొనడానికైనా డైనింగ్ టేబుల్స్ అనిపించింది. ఇంకా వెతుకుతూనే ఉన్నాం, ఇవాళ కూడా దొరకలేదు, చూడాలి ఎప్పుడు తీసుకుంటామో. ఇంతకు ముందు ఉన్న డైనింగ్ టేబుల్కి గ్లాస్ వేయించుకుందామంటే అంత ధైర్యం లేదు, మళ్ళీ దాన్ని ఏమైనా బాటిల్తో కొడితే విరిగిపోతుంది అనేసి అయితే వెతుకుతూ ఉన్నాము. ధన్వికి మధ్యాహ్నం నుంచి చెప్తూనే ఉన్నాము, డికెట్లాన్కి వెళ్ళైతే నీ కోసము పడుకోనన్న ఒక 1.5 hour రెస్ట్ తీసుకుంటే అస్సలు వినలేదు. ఇంకా ఫైనల్గా డికెట్లాన్ ఎంటర్ అవుతూ ఉన్నాం గేట్లో, అప్పుడు నిద్ర వచ్చి పడుకొనేసింది. వచ్చింది తనకు సైకిల్ తీసుకోవాలనేసి. అందులోనూ పిల్లలకు సైకిల్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళు అందుతుందా లేదా, వాళ్ళ హ్యాండిల్ కరెక్ట్గా వాళ్ళ పోస్చర్కి సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసి తీసుకోవాలి డైరెక్ట్గా. అందుకోసమే మేము మోస్ట్లీ ఆన్లైన్ పర్చేస్ చెయ్యము, బట్టలు కావచ్చు, ఇలాంటి సైకిల్ ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా. ఈవెన్ దానికి కూడా ఈరోజు సైకిల్ తీసుకోలేదు, మా ఆయన ఇంకా 2-3 షోరూమ్స్కి అంతా వెళ్ళి అక్కడ చెక్ చేసి ఏవి బాగున్నాయి ఏంటి, పిల్లల కోసమే సపరేట్గా డిజైన్ చేసిండేవి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే తీసుకుందామన్నారు. ఇది జస్ట్ ఇవాళ డికెట్లాన్లో ఏ మోడల్స్ ఉన్నాయో చూద్దామనేసి అయితే వచ్చాము. మెయిన్గా వచ్చింది సైకిల్ ఒకటి చూడాలి, అలాగే స్విమ్ వేర్ తనకి ఉన్నాయి, బట్ గాగుల్స్ కానీ క్యాప్ ఇవి కొనాల్సిండే, స్విమ్మింగ్ ట్యూబ్ ఇవన్నీ అవి తీసుకున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో మేము ధన్వికి ఎలాంటి సైకిల్ చూస్ చేసుకున్నాము, పిల్లలకి సైకిల్ తీసుకునేటప్పుడు ఏమేమి థింగ్స్ని మనం కన్సిడర్ చేయాలనేసి డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. మా ధన్వి వచ్చిండే పని వదిలేసి మిగతా అన్నీ చేస్తుంది. మెయిన్గా అక్కడ ఎలా అంటే పిల్లలు ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యేలాగా పెడతారు కదా, ఇది కావాలని బాస్కెట్ నిండా అన్నీ నింపేసింది. ఇంకా మేము ఈ ఫ్లాట్కి మూవ్ అయినప్పటి నుంచి అడుగుతుంది, ఏ పిల్లలు ఏది తీసుకున్నా నాకు అది కావాలి అని అడుగుతుంది. ఈ ఏజ్ అలాంటిది, కనిపించిన ప్రతి ఒక్కటి కావాలనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి. సో ఇది ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.